ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 8వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 8వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ కడుపుకి సంబంధించిన సమస్యలు, అలాగే ఈ జాయింట్స్ కీళ్ళకు సంబంధించిన సమస్యలు, అలాగే ఒత్తిడి టెన్షన్కి సంబంధించిన సమస్యలు, ఇలాంటివన్నీ కూడా కండరాలకు సంబంధించిన సమస్యలు, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీ యొక్క మానసికమైన ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం దెబ్బతినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వేడి సంబంధమైన సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి బాగా హీట్ పెరిగిపోతుందంలో, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరగకండి. అలాగే వేడి చేసే పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తినే ప్రయత్నం చేయకండి. ఈ వేడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. వేడి ఎప్పుడైతే పెరిగిపోయిందో ఆటోమేటిక్గా శరీరం మీద గడ్డలు కానీ, లేకపోతే ఫైల్స్ కానీ, ఫిష్యూలా కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు మీరు వంట చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు ఆ స్టవ్వుల దగ్గర జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి అకస్మాత్తుగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అకస్మాత్తుగా మీకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఊహించరు ఆ ఖర్చుల్ని, మీరు ఊహించకుండానే ఆ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు, దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు శుచి, శుభ్రత గల ఆహార పదార్థాలని, ఆహార పానీయాలను తీసుకోవటం మేలు చేస్తుంది. దోషపూరితమైన పదార్థాలను తీసుకోవటం వల్ల ఖచ్చితంగా అరుగుదలకు సంబంధించిన సమస్యలు కూడా మీకు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు శారీరక, మానసికమైన ఆరోగ్యం కోసం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. చదువు మీద శ్రద్ధ పెడితేనే కానీ మీరు ఆశించిన ఫలితాన్ని మీరు పొందలేరు. అందుకని మీ కాన్సన్ట్రేషన్ అంతా, మీ ఏకాగ్రత అంతా కూడా చదువు మీదే ఉండాలి, కానీ వేరే వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి, స్త్రీలకు కూడా సాధ్యమైనంత వరకు మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వచ్చిన ఆదాయానికి తగ్గట్టుగా మీరు ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత సానుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. అలాగే మేధో దక్షిణామూర్తి వారి స్తోత్ర పఠనం చేయండి. అలాగే శివాలయానికి వెళ్ళి శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ
ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.